హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. ఇంట్లో పుచ్చకాయ ఉంటే కట్ చేసుకొని తినడమో, లేకపోతే జ్యూస్ చేసుకోవడమో. ఇంతేనా? ఇంక వేరేలా ట్రై చేయరా? ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా బావుంటుంది. ముందుగా ఇలా ఒక పుచ్చకాయ తీసుకొని, దాన్ని ముక్కల కింద కట్ చేసుకొని, వీటి ముక్కలన్నిటిని ఒక జ్యూసర్‌లోకి తీసుకొని, ఇలా పీసెస్ జ్యూసర్‌లోకి తీసుకున్న తర్వాత మీకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోండి. మిమ్మల్ని ఆపేవాళ్ళే లేరు. అది జ్యూస్ చేసేసుకొని ఇలా ఒక బౌల్‌లోకి తీసేసుకోండి జ్యూస్ అంతా. నేను సీడ్స్ తీయకుండానే మిక్సీ పట్టేసుకున్నాను. అది హెల్త్‌కి మంచిదని చెప్పి. తర్వాత ఫుల్ కూలింగ్ ఉన్న పచ్చిపాలు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇందులో మీకు కావలిస్తే వాటర్ మిలన్ సిరప్ అంటారు, షర్బత్ అంటారు, క్రష్ అంటారు. ఏదన్నా అంటారు. అది మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోలేదు. బాగా అంటే బాగా కలిపేసుకోవాలి. 2 మిక్స్ అవ్వాలి కదా! ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఇలా జార్‌లోకి తీసుకున్నాను. మీరు కావాల్సిన గ్లాస్‌లో కూడా తీసుకోవచ్చు. ఇందులో మీకు కావలిస్తే కోవా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఫుల్‌గా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇదంతా ఇందులో వేసేసుకున్నాను. ఇంకా ఫుల్‌గా కూలింగ్ ఉండడానికి నేను ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకున్నా. మీరు కూడా యాడ్ చేసుకోండి. మిల్క్ మేడ్ అని అంటారు. కొందరు అది కూడా యాడ్ చేసుకుంటారు. మీ ఇష్టం. మీకు ఎన్ని కావాల్సో అన్ని వేసేసుకోవచ్చండి. తాగేది మనమే కదా! వాటర్ మిలన్ ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసేసుకోండి. నేనైతే అన్నీ యాడ్ చేసేసుకున్నాను అందులో. ఎండలోంచి అలసిపోయి వచ్చిన వాళ్ళు ఈ షర్బత్ తాగితే ఉంటదండి. వాళ్ళ బాడీ ఒకేసారి యాక్టివ్ అయిపోద్ది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. బావుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.